న్యూస్ నేను తులసి. రెండు వందలలోపు విద్యుత్ వినియోగం జరిపేవారు జనవరి నుండి విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించారు. మీతో చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని ప్రజలకు ఉపయోగపడే అంశాలను వివరించాలన్నారు. 66 కోట్లతో నూతన వాహనాలు సిద్ధం చేసి ఆంధ్రాలో దాచిన ఘనత మీదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. గురువారం నుండి మొదలైన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ చేపట్టే 6 గ్యారంటీలను అమలు చేయడానికి గాను ప్రజాపాలన మొదలు పెట్టడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఎలా పాలిస్తున్నారని వేచి చూశానన్నారు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ బండారం బయటపడిందన్నారు. వారే నేడు నీతులు చెప్పడం సరికాదన్నారు. గురిగింజ సామెత మాదిరి బారస మారింది అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. బాపునగర్ నాయకులు ఎమ్మెల్యేను నాయకులు లింగం తదితరులు సన్మానించారు. ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ప్రజాపాలన గురించి వివరించారు. పని చేసేటోళ్ళకి సన్న బియ్యం జల్ది అరిగిపోతుంది, ఉంటుంది ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లుంటుంది. ఇవన్నీ చేస్తారు తప్పనిసరిగా. ప్రజలు 9.5 సంవత్సరాల్లో అన్ని విధాలుగా ఇబ్బంది అయి ప్రజలను బేస్లు ఒకటి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు సాయాలు చేయాలన్న ఉద్దేశంతో 6 సూత్రాల పథకం పెట్టాం. దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అది స్వర్గీయ ఇందిరాగాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకు ఇల్లు కానీ భూములు కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకే, అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఈ ఫామ్స్ ఫిలప్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుండి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందని డిసైడ్ ఇస్తారు. కాబట్టి దాన్ని మనం అనుకోకుండా చిన్న గ్రామం అయినా బాబునగర్ నుంచి స్టార్ట్ చేసడం జరిగింది, ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎస్టీ సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, అందరూ మీ అందరూ ఇల్లు లేని వాళ్ళు, అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు, కొత్త పెన్షన్కి వచ్చేవాళ్ళు అవన్నీ చిక్కులు పెట్టుకోవాలని ఆశిస్తూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మా కేసీఆర్ బిడ్డ కవితమ్మ కరెంటు బిల్లు నీకు కాదమ్మా, గరీబులకు ఇస్తుంటాం, నీతో చెప్పించుకునే అవసరం వల్లే కాంగ్రెస్ పార్టీ. మీరు సిగ్గు లేకుండా నా గరీబుల డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు మీ ప్రభుత్వం వస్తుందని 60-70 కోట్లతో కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొని ఆడ పెట్టుకున్నారు విజయవాడలో. మీరా మాకు చెప్పడానికి? మాకు మీ సలహాలు అవసరం లేదు. నువ్వు ఇంకోసారి ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే, సలహాలు ఇస్తే 10 మంది బాగుపడేటట్టు చేయండి. మా గురించి మీరు 10 సంవత్సరాలు చేసినా మేము ఏమనకుండా ఏం చేస్తారో చూద్దాం, ప్రజలే వ్యతిరేకులు అవుతారన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పటికైనా నిన్ననే కవిత చూసి ఎక్కడన్నా సిరికొండలో మాట్లాడుతూ ఉన్నాయి. కరెంటు బిల్లు 200 యూనిట్లు కట్టొద్దని చెప్తాము. దాని గురించే ఇవన్నీ చేస్తూ ఉన్నాము. కవితమ్మ నువ్వు తొందరపడకు. మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ మీరు జమ చేసిన పైసలకి ఇవ్వాలి. ప్రజల వద్దకే పాలన మంచి కార్యక్రమం అన్నారు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజలు వారి అవసరాలను దరఖాస్తులో నింపి ఇవ్వాలన్నారు. నిజామాబాద్ నగరంలోని 26వ డివిజన్లో శివాజీనగర్ గౌడ సంఘంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మందం మకరంద్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజాపాలన ఉద్దేశ్యమే ప్రజల వద్దకు ప్రభుత్వం అన్నారు. నగరంలో ప్రజాపాలనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు కింది స్థాయి వరకు చేరేదాకా ఉండాలని అన్నారు. ఎవరికి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 6 గ్యారంటీ పథకాలే కాకుండా ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే జనరల్ కౌంటర్ ద్వారా మీరు దరఖాస్తు చేయాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అని అన్నారు. దరఖాస్తు ఫారంలో తప్పులు లేకుండా చూసి నింపాలని అన్నారు. అధికారులు ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ప్రతి డివిజన్ లో 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరూ ఇబ్బంది కంగారు పడకుండా నేటితో కాకుండా 6వ తేదీ వరకు కొనసాగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్యామ్, స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవి, రాము అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు మేము ప్రజలకు అమలు చేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలు చేర్చబడ్డాయి. మొట్టమొదటగా ఈ 100 రోజుల్లోపు మేము 6 గ్యారంటీలని ప్రజలకు అమలు చేస్తామని చెప్పడము, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ఈ 6 గ్యారంటీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజల నుండి ఫామ్స్ తీసుకొని అవన్నీ కూడా తర్వాత స్క్రూటినీ చేసి అవన్నీ కూడా పరిశీలించి ఏదైతే వాళ్ళు ఇల్లు లేని వారికి ఇల్లు, ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం గారు ఆయన పదవి చేపట్టగానే 2 రోజుల్లో 2 పథకాలు అమలుపరచడం జరిగింది. మొదటిది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు, అది ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతుందని కూడా మేము అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు స్టార్ట్ అయింది. ఈరోజు ఫామ్స్లో ఏదైతే 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఆ తర్వాత 2500 రూపాయలు ప్రతి మహిళకు ఆర్థిక సాయం, ఇవి దీంతో పాటు రైతులకు రైతు భరోసా పథకం, ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఎకరానికి, రైతు కూలీకి వ్యవసాయ కూలీలకు 12,000 ఏటా. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు పథకము, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు. దాంతోపాటు గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. దాని తర్వాత చేయూత పథకము, పెన్షన్ 4,000 రూపాయల పథకము. ఇవన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా కోరుతూ ఉన్నాము. మీరు ఈ సెంటర్లకు వచ్చి ఈరోజు నుంచి ప్రారంభించిన ఈ సెంటర్లో 6వ తారీఖు వరకు 8 రోజులు పనిచేస్తాయి. దీంట్లో ప్రతిరోజు 8 డివిజన్లలో అధికారులు ఈ అప్లికేషన్ ఫామ్లు స్వీకరించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి డివిజన్లో ఈరోజు 2 కౌంటర్లు హెల్ప్ డెస్క్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఈ పథకాలని, మీకు అవసరమున్న పథకాలని ఆ ఫామ్లో చేర్చి మీరు లబ్ధి పొందాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీకు వేరే వాళ్ళకు కూడా, మీతో పాటు మీ బంధుమిత్రులకు కూడా ఈ సమాచారం తెలియజేయాలి. కార్పొరేషన్ నుండి ఒకరోజు ముందు, ఆ రోజు ప్రొద్దున ఏ డివిజన్లో అయితే అధికారులు వచ్చి ఈ గడిచిన 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయలేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుతో పాటు తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టారని ఆయన వెల్లడించారు.
నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని ఖానాపూర్, మాధవనగర్ గ్రామాలలో ప్రజా పాలనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో పూర్తి వివరాలను నమోదు చేసి అధికారులకు అందజేసి రసీదు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. దరఖాస్తు ఫారం నింపడానికి హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలలో స్పెషల్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం నేను ఒకటే చెప్పదలుచుకుని పెద్ద టెక్నికల్ ఇష్యూ లేదు, కానీ ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉన్నది. చెప్పినాము మేము 6 గ్యారంటీలు అమలు పరుస్తామని, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇవాళ 10 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఒక కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు, పాతయే కంటిన్యూ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైం ఉన్నప్పటి నుండి 200 ఉంటే సరే ధరలు పెంచారు, కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, కొత్త పెన్షన్లు ఇవ్వలే. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పెన్షన్ ఇవ్వాలని అనుకుంటుంది. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది. కాబట్టి 10 సంవత్సరాలలో మీకు తెలిసి ఉంటుంది, మాధవనగర్లోనే ఎన్నో పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మినిమం బియ్యం కూడా రాని పరిస్థితి. ఇంకా వేరే బెనిఫిషియరీ కూడా ఏదంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అంటే అది బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తారు. అదొక క్రైటీరియా. వైట్ రేషన్ కార్డే క్రైటీరియా. వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు సిలిండర్ సబ్సిడీ వస్తుంది, మీకు ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. తెల్లారి ఇంకా ఇండ్లు లేని వారికి ఇండ్లు రావాలన్నా అది బిలో పవర్టీ లైన్, ఏ స్కీమ్ అమలు కావాలన్నా కానీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి. కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రభుత్వము అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, తప్పకుండా అవన్నీ కూడా ఇప్పిస్తాం. అడిగినారు, ఉన్నవాళ్ళు రాయండి, లేని వాళ్ళు రాయకుండా ఉండండి. ఈ కుటుంబ సభ్యుల వివరాలు కూడా అడిగినారు. దీంట్లో ముఖ్యంగా మీరు ఈ ఆధార్ కార్డు నంబర్ అన్నది కరెక్ట్ రాయాల. వీలైతే హెల్ప్ డెస్క్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అధికారులు ఒకసారి చెక్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ తప్పు రాసింది అనుకోండి, ఇది పెద్ద మెస్ అయిపోతుంది. అంటే ఇది తప్పుడు సమాచారం పోతుంది, మీరు ఫీడ్ కాకపోవచ్చు కూడా, అంటే వేరే పేరు మీద పోతుంది, ఫీడ్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న సమాచారం ఏదైతే ఉందో ఇది కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, మనకు 10 రోజులు టైం ఉంది. కాబట్టి మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ మీకు అన్ని అందజేస్తారు. ఇంకా అడిషనల్ కూడా ఇవ్వండి, కార్పొరేటర్ గారు కానీ మన స్థానిక నాయకులకు అడిషనల్ ఎక్కడన్నా అంటే చినిగిపోయినా, లేకుంటే కొట్టివేతలు జరిగినా, లేకుంటే ఇంకేదన్నా సో వాళ్ళు అవసరం ఉంటే కూడా అడిషనల్ మనం ఫామ్స్ ఇచ్చుకుంటే బెటర్. సో దీంట్లో ముఖ్యంగా మీకు గ్యాస్ సిలిండర్ నంబర్ అనేది ఇది కూడా కరెక్ట్ రాయాలి. అది కాకుండా ఎలక్ట్రిసిటీ నంబర్ మన కనెక్షన్ ఉంటే అది కరెక్ట్ రాయాలి. భూమి ఉంటే పట్టా పాస్బుక్లు ఉన్నాయనుకోండి, ఒక రైతుకు 3-4 ఊళ్ళలు ఉండొచ్చు. మీకు ఇప్పుడు మాధవనగర్ వాళ్ళకి బోరుగాంలో ఉంటుంది, ధర్మారంలో ఉంటుంది, ఇక్కడ కేశాపూర్ కూడా ఉంటుంది. సో ఎక్కడ ఉన్నా కానీ అన్ని పట్టా పాస్బుక్ల నంబర్స్ ఇందులో రాయాలి. అంటే ఈ సమాచారం అన్నది పకడ్బందీగా ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన 10 నిమిషాలు టైం తీసుకొని, నేను ఎక్కువ యాక్చువల్ రాయాలంటే 5 నిమిషాల్లో నిండిపోతుంది. మీరు అవసరం ఉంటే 10 నిమిషాలు. ఇలా కావాల్సినవి ఏంది, మన పట్టా పాస్బుక్ ఒకటి భూమి ఉంటే, రైతుకు మన కనెక్షన్ ఉంటే, ఏది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అయితే అందరికి ఉంటుంది, దానికి సంబంధించిన బిల్లు, మీటర్ నంబరు, సిలిండర్ ఉంటుంది, సిలిండర్ నంబర్, ఈ 3-4 అడిగారు వాళ్ళు. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు అవి కరెక్ట్ ఉండాలి అవి. సో ఇక్కడ అదే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నది, ఒక కుటుంబంలో 4 ఉంటారు, అంటే ఒక ఇంట్లోనే 4 ఉంటారు, 4 అంటే అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆధార్ సపరేట్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డితో పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ దేశ స్వతంత్రం కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో నిరంతరం శ్రమించి ఎందరో మంది కాంగ్రెస్ నాయకులు బలిదానం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 139వ ఆవిర్భావ దినోత్సవం. స్వతంత్రానికి ముందు స్వతంత్రం కొరకు, ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పునర్నిర్మాణం కోసము నిరంతరం శ్రమిస్తూ ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి ఈ దేశంలో కులాలు మతాలు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటేనని భావించి ఈ దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఈ దేశాన్ని అంతర్గతంగా కలహాలతో నింపి పబ్బం గడుపుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు వాటిపైన పోరాటాలు చేస్తూ సాగుతున్నటువంటి ఈ కాలంలో మరొక్కసారి ఈ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కొందరు పూర్తి స్థాయి ఆధారాలతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వాటిని గాలికి వదిలివేసి మమ అనిపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరం అక్రమ నిలయాలకు అడ్డాగా మారింది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో నగరంలోని మార్కెట్ యార్డ్ కు వెళ్లే స్థలంతో పాటు పులాంగ్ వాగు వద్ద నిర్మాణాలు జరుపుతున్నారు. ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నిజామాబాద్ కార్యాలయంలోని అధికారులు వీటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని బంటు రామకుమార్ పేర్కొన్నారు. లాంగ్ స్టాండింగ్ లో సిబ్బంది ఉండటం కూడా ఇందుకు నిదర్శనమన్నారు. నూతనంగా వచ్చిన కమిషనర్ దృష్టికి వెళ్లకుండా టీపీఓ మేనేజ్ చేస్తున్నారని తెలిపారు. సెల్లార్ లేకుండా భవంతి నిర్మాణం చేయడంతో పాటు 30 ఫీట్ల రోడ్డు లేని చోట అపార్ట్మెంట్ నిర్మాణం జరుపుతున్నారని తెలిపారు. దీనిపై ప్రజావాణిలో కలెక్టరేట్ కు ఇన్వార్డ్ లో మున్సిపల్లో ఫిర్యాదు చేసినా చలనం కరువైందని పేర్కొన్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో పాతుకుపోయిన ఉద్యోగులు ఓ కారణమని చెప్పారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకుండా సామాన్యులపై సెట్ బ్యాక్ పేరిట కూల్చివేస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నేను బంటు రామకుమార్, మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్ని. నిజామాబాద్లో టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు బడా బిల్డర్లతో కుమ్మక్కై చేస్తున్న అక్రమాలపై నేను గతంలో 5-6 సంవత్సరాల నుంచి నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను. కానీ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేరు. గతంలో రీసెంట్లీగా నేను ఇప్పుడు ఇక్కడ అంగేటి దాబా పులాంగ్ పక్కన కడుతున్న దానికి సెల్లార్ పర్మిషన్ లేదు. స్టిల్ట్ ప్లస్ G+4 స్టిల్ట్ ప్లస్ 4 అప్పర్ ఫ్లోర్స్ అని ఉంది. అది పూర్తి ఆధారాలతోటి నేను మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నెల రోజులు గడిచిన కమిషనర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో నేను మొన్న ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కానీ మున్సిపల్ కమిషనర్ కానీ టీపీఓ కానీ డీసీపీ కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటివరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. ఇప్పుడు పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిజామాబాద్లో గతంలో ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే మధ్యతరగతి చిన్న ఇల్లు కట్టుకుంటే ఫారెస్ట్ ఆఫీస్ పక్కన
ఇల్లుని ఇమీడియట్గా తెల్లారే గుండెపై కూలగొట్టేసారు. కానీ అపార్ట్మెంట్ల వాళ్ళకు మాత్రం కానీ ఎటువంటి యాక్షన్లు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఈ ఎరుకుల వీరేశం అనే అతని మీద, అమృత అనే ఆమె వాళ్ళ మేడం వాళ్ళ మిస్సెస్ పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో వీళ్ళు ప్రభా టాకీస్ వెనకాల కడుతున్న అపార్ట్మెంట్కి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ రిజిస్టర్ డాక్యుమెంట్లో 25 ఫీట్ల రోడ్ అని ఉంది. అపార్ట్మెంట్కి ఖచ్చితంగా 30 ఫీట్ల రోడ్ అని ఉండాలి. కానీ అక్కడ 30 ఫీట్లు రోడ్డు లేకున్నా కానీ సైడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని మేనేజ్ చేసి వాళ్ళు 30 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో నేను దాని మీద మున్సిపల్ కమిషనర్ గారికి, డీసీపీ గారికి, మన డీటీసీపీ డైరెక్టర్ గారికి మరియు అలాగే వరంగల్ డైరెక్టర్లకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ అక్కడ నుంచి డీటీసీపీ నుంచి ఫైల్ని రిటర్న్ పంపించారు. మళ్ళీ తిరిగి దాన్ని సైడ్ ఇన్స్పెక్షన్ చేయించి పంపించమని. వీళ్ళు తర్వాత సైడ్ ఇన్స్పెక్షన్లో ముంగట 25 ఫీట్లు ఒక దగ్గర, 30 ఫీట్లు ఒక దగ్గర, 36 ఫీట్లు ఒక దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు సైడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రాసి పంపించడంతో దీన్ని వాళ్ళు హైదరాబాద్ ఫార్వర్డ్ చేశారు. అలా ఎక్కడ కూడా అక్కడ రోడ్డు లేదు. దాని మీద ఎన్నిసార్లు మేము మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేశామో ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి, ఎంక్వైరీ కమిటీలో మా ఇంజనీర్స్ని కూడా పెట్టి వాటిని ఎంక్వైరీ చేయించాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంక్వైరీ చేయలేదు. సో నేను ఇలాంటి ఎన్ని కంప్లైంట్స్ అయితే ఇచ్చినో అన్ని కంప్లైంట్ల మీద నేను లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది. లోకాయుక్త కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు టీపీఓ కానీ టీపీఎస్లు కానీ తప్పుడు సమాచారం, ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్కి ఈ అప్లికేషన్ల మీద ఎటువంటి అవగాహన లేదు. ఆ అవగాహన లేకుంటే వీళ్ళు ఇచ్చిన సమాచారాన్ని, వీళ్ళు చెప్పిన సమాచారాన్ని నమ్మి ఆ కమిషనర్ గుడ్డిగా, ఇప్పుడున్న కమిషనర్ గుడ్డిగా సంతకం పెట్టాడు. ఒక ఐఏఎస్ ఆఫీసరు దాని గురించి ఎంక్వైరీ చేయకుండా మొత్తం గుడ్డిగా సంతకం పెట్టేసి లోకాయుక్తకి తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని మీద కూడా నేను మొన్న ఏం చేసినా అంటే కమిషనర్ గారికి కలెక్టర్ని కలిసి సార్ దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా నేను ఇచ్చిన. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఇప్పటి వరకు. ఆ ఎరుకుల వీరేశం అమృత అనే వాళ్ళది ఇక్కడ నిజామాబాద్లో ఆయన పెద్ద బిల్డర్గా చలామణి అవుతున్నాడు. నిజామాబాద్లోని ప్రభా టాకీస్ వెనుక ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. అట్లాగే సందీప్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మొత్తం పులాంగ్ రివర్ను ఆనుకొని ఉంది. దాన్ని కబ్జా చేసేసాడు పులాంగ్ రివర్ జాగని. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అలాగే ఇప్పుడు కడుతున్నది ఏదైతే అంగిటి దాబాలో దానికి సెల్లార్ పర్మిషన్ లేదు. ఆ సెల్లార్ పర్మిషన్ లేని దానికి ఇమీడియట్గా డిస్మెంటల్ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల మీద చర్య తీసుకోవాలని గతంలో కంప్లైంట్ చేయడం అండి. అదే కాకుండా దాని ముంగట వెస్ట్ మాల్ అని చెప్పేసి పులాంగ్ రివర్ పక్కనే దాని మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి 2 కోట్ల చిల్లర ఫీజు వస్తే ఒక ఆఫీసర్ దాన్ని 95 లక్షలకు మాత్రమే కుదించి 1,55,00,000 రూపాయలు గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేసారు. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇవన్నిటి మీద నేను కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను. దీన్ని టార్గెట్ చేస్తూ నేను ఏదైతే ఫైల్ అప్లై చేస్తున్నానో ప్రతి ఫైల్కి ఏదో ఒక చిన్న కారణం పెట్టి నా ఫైల్స్ అన్నిటినీ రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే నేను పోకుండా పార్టీనే పంపిస్తే పార్టీ కూడా డైరెక్ట్ అతని దగ్గర అప్లై చేస్తే మేము ఫైల్ చేయము, మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఎందుకంటే దీనికి ఉదాహరణగా మన వీక్లీ మార్కెట్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు కోసం సిద్ధమైంది. అందుకు గాను రేషన్ కార్డ్, పెన్షన్ రాని వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు చేపట్టనున్నారు. నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ మరియు 39వ డివిజన్లలోని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను నగర మేయర్ దండు నీతు కిరణ్ సందర్శించారు. నగరంలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు చేరుకుని ప్రజలకు సరైన మార్గనిర్దేశాలు జారీ చేయాలన్నారు. దరఖాస్తు పాలన పూర్తి చేయడం కోసం అధికారులు సహకరించాలని కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణిలో
ఏఐటియుసి విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి కార్మిక సంఘాన్ని మట్టి కరిపించింది. దీంతో నగరంలో సిపిఐ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ ఏఐటియుసి కార్యాలయం ముందు సింగరేణి రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటియుసి గెలుపు సందర్భంగా నాయకులు బాణాసంచా కాల్చి విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులలో పనిచేస్తున్న కార్మిక వర్గం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసికి మొత్తం 11 స్థానాల్లో ఉండగా ఏఐటియుసికి 5 స్థానాలతో పాటు భారీ మెజార్టీతో రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటియుసి అనుబంధ సంఘానికి ఓట్లు వేసి అవకాశం ఇచ్చిన సింగరేణి కార్మిక వర్గానికి సిపిఐ ఏఐటియుసిగా జేజేలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కార్మిక సమస్యలు పరిష్కరించకుండా గుర్తింపు ఎన్నికలు నిర్వహించకుండా బీఆర్ఎస్ కాలయాపన చేసిందని అన్నారు. భవిష్యత్ కాలంలో సింగరేణి రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన యాజమాన్యంతో చర్చించి సమస్యలు పరిష్కరించడంలో ఏఐటియుసి ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు పి హనుమాన్లు, అనిల్, సాయన్న, ప్రసాద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పీడన పోయిందని చెప్పేసి ఈరోజు గత ఎన్నికల సందర్భంగా కానీ నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో స్పష్టంగా కార్మికులు బీఆర్ఎస్ను దూరం పెట్టడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో సింగరేణి కార్మికులు తాము ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయనటువంటి బీఆర్ఎస్ను పక్కకు నెట్టడం జరిగింది. బీఆర్ఎస్ సంఘాన్ని ఆ ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి, ఐఎన్టీసీ సంఘాలు పోటీ చేయడం జరిగింది. దాంట్లో ఏఐటిసికి 5 స్థానాల్లో అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించిన దాంట్లో రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఏఐటిసికి కార్మిక వర్గం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా ఏఐటిసిగా సింగరేణి కార్మిక వర్గానికి మరోసారి విప్లవ జయజలు తెలియజేస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ సమస్యలపైన భవిష్యత్ కాలంలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటిసి కార్మిక సంస్థ వాళ్ళ పక్షాన పనిచేస్తుంది. ఈ సందర్భంగా సింగరేణిలో ఏఐటిసి గుర్తింపు సంఘంగా నిన్న ఎన్నికలు జరిగిన సందర్భంగా ఏఐటిసి గుర్తింపు సంఘంగా అక్కడ ఎన్నుకోబడ్డది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏఐటిసి ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరుగుతున్నది. కాబట్టి మన సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏఐటిసిగా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మున్ముందు కూడా ఏఐటిసిని బలోపేతం చేయవలసిందిగా సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి పేద ప్రజలకు అందే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఎంపీటీసీ కొట్టం మనోహర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ ఆధ్వర్యంలో 138వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పొత్తంగల్ మండలంలో సైతం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే యాద్గర్పూర్ లో సైతం కాంగ్రెస్ నాయకులు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, ఎంపీటీసీ కొట్టం మనోహర్లు మీడియాతో మాట్లాడుతూ 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, అప్పటి నుండి డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. రమేష్ చంద్ర బెనర్జీ భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారని, అలాగే సోనియా గాంధీ సైతం 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరిగిందని, అనంతరం 2023లో మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన జరుగుతుందన్నారు. అలాగే తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా ప్రతి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వమే అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులను పంపించి స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ 6 గ్యారంటీ పథకాల దరఖాస్తుల పత్రాలను ప్రభుత్వమే అందజేస్తుందని వారు పేర్కొన్నారు.
అలాగే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ అధికారులు సహకరించాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అయూబ్, ఎస్సీసీల అధ్యక్షులు బొర్ర సాయిలు, కాంగ్రెస్ నాయకులు కప్ప గణేష్, మైనారిటీ నాయకులు ఖాదర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా ఏర్పాటు చేయడము, ఏదైతే మండల అధ్యక్షులు షాహిద్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్ గారు, అదేవిధంగా ఎస్సీసీల అధ్యక్షుడు సాయిల్ గారు, మరియు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ గారు, టౌన్ అధ్యక్షుడు అయ్యూబ్, మరియు అఫ్జల్, మరియు గణేష్, మరియు హైమద్, అందరూ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన ఏర్పడింది. 1985 నుండి నాటి నుండి నేటి వరకు కొనసాగిస్తూ వచ్చినటువంటి పార్టీ, మరియు 22 సంవత్సరాలు సోనియా గాంధీ గారు తన అధ్యక్షతన నడిపిస్తూ ఈరోజు 23కు మన ఏదైతే ఖర్గే గారి అధ్యక్షన జరగడం జరిగింది. మరియు ఏదైతే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ 2వ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 స్కీములని ప్రజలకు అనువుగా సనువుగా అందరూ భుజానేసుకొని ఆఫీసర్లు కానీ, మరియు మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అందరూ కూడా పేద ప్రజలకు లబ్ధి పొందేలాగా చూడాలని నేను అందరికీ కూడా శిరస్సు వంచి నమస్మాంజలి తెలియజేస్తాను. ఎందుకంటే ఈ పొద్దు పెట్టినటువంటి స్కీములు ఆషామాషి స్కీములు కావు. ఈరోజు మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు. మొట్టమొదట పెట్టినటువంటి స్కీము ఒకటి బస్సు ప్రయాణం మహిళలది, రెండోది ఆరోగ్యశ్రీకి 10 లక్షల కార్డు ఇవ్వడం చాలా గొప్పతనం అని మరి చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారుల పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా హామీల ప్రకారం కార్యక్రమం మొదలుపెట్టింది. దరఖాస్తుదారు, లబ్ధిదారులు, న్యాయమైన లబ్ధిదారులకు మరి అర్హతకర లబ్ధిదారులకు ఇవ్వడానికి పార్టీ సిద్ధమైంది. ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మరి ప్రజలు దానికి దరఖాస్తులు అక్కడక్కడ కౌంటర్లలో మరి ఇచ్చుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, వార్డు వారిగా కార్యకర్తలు సంప్రదించి మరి అనుమానాలు ఉంటే దాన్ని నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావస్తోంది. రాముని దర్శనానికి ముహూర్తం ఖరారైంది. అయోధ్య పూజిత అక్షింతల శోభాయాత్ర నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. అయితే మహిమాన్వితమైన అయోధ్య శ్రీరామచంద్రుల వారిపై పడే అక్షింతలో గురువారం నందిపేట మండల కేంద్రానికి చేరుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే శ్రీరాముల వారి అక్షింతల ప్రదర్శన 2 మండలాలలో గ్రామ గ్రామాన ఊరేగింపుగా ప్రదర్శన చేసి తిరిగి అయోధ్యకు పంపడం జరుగుతుందని, మళ్లీ జనవరి 1వ తేదీన అయోధ్య నుంచి వచ్చే అక్షింతలో కరపత్రము, రాముని ఫోటో ప్రతి ఇంటింటికి అందజేయడం జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులు శశికుమార్ తెలిపారు. మహిమాన్విత అయోధ్య పూజిత అక్షింతల శోభాయాత్రలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములో మహారాజ్, నిజామాబాద్ మల్లారం లింగేశ్వరగుట్ట కృష్ణపిట్ల స్వాములు పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, జై శ్రీరామ్ నినాదాలతో ఎల్లమ్మ విగ్రహం నుండి అంబేద్కర్ నంది విగ్రహం, మెయిన్ రోడ్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సుభాష్ చంద్రబోస్, హనుమాన్ గల్లీ దుర్గాదేవి మండపం, రామ్నగర్ల మీదుగా రాజ్నగర్ దుబ్బా రామ్ మందిరం వరకు సాగింది. ఈ శోభాయాత్రకు గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు యొక్క చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణమని, అది రానే వచ్చిందని, కనీవిని ఎరిగని రీతిలో 1000 సంవత్సరాల వరకు చెరగని ముద్రగా నిలిచేందుకు రామ మందిర నిర్మాణం చేపట్టబోతున్నారని, ఈ అఖండ మహిమను చూసేందుకు జనవరి 22న భారతదేశ కోట్లాది హిందువుల కళ్లు ఎదురు చూస్తున్నాయని, వాస్తవమని, ప్రతి హిందువు గుండెల్లో ఆనంద బాష్పాలు వెలువిరుస్తున్నాయని, మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ ఘట్టాన్ని కొరకు ఎదురు చూస్తున్నారని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజ్ కొనియాడారు.
రామ మార్గం హిందువులే కాదు ప్రతి ఒక్కరూ ఆచరించే మార్గమని, రామరాజ్యం అంటే విన్నామే తప్ప స్వయంగా చూడలేమని, కానీ ఆ రామ మందిరం నిర్మాణంతో రాబోవు కాలమంతా రామరాజ్యమేనని కృష్ణపిట్ల స్వామి తెలిపారు. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంస్థలు, మండల కేంద్ర వీడీసీ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, రామభక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నందిపేటలో అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల శోభయాత్ర జరిగింది. మంగిరావున్ మహారాజు ఆధ్వర్యంలో చాకల ఐలమ్మ దగ్గర నుండి పాతూరు, రామ్నగర్, రాజ్నగర్ అన్ని వీధుల గుండా విజయవంతంగా జరిగింది. వచ్చిన మహిళామణులందరికీ చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 1వ తారీఖు నుండి అక్షింతల వితరణ జరుగుతుంది. అది ఇంటింటికి కార్యకర్తలు వచ్చి ఇంటింటికి ఇస్తారు. వాళ్ళు దాన్ని భద్రపరుచుకొని మనము ఏదైనా పూజా గదిలో పెట్టుకోవాలి, లేదా లక్ష్మీ స్థానంలో బీరువాలో పెట్టుకోవాలి. దాన్ని చాలా పవిత్రమైన అక్షంతలు కాబట్టి. అలాగే 22 తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠ ఉంది అయోధ్యలో, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ. ఆ రోజు ఒక పండుగ వాతావరణం, ఒక దీపావళి జరుపుకోవాలి మనం దేశమంతటా. ప్రతి ఇంట్లో అలుగుతలు, మామిడి తోరణాలు, అదేవిధంగా అన్ని గుడులకు వెళ్ళి గుడిల్లో అందరూ సామూహికంగా ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకొని సామూహికంగా ఆ రోజు అక్కడ టీవీలో వీక్షించాలి. మనం అక్కడ అయోధ్యలో ఉన్నట్టుగానే మనం భావించి ఇక్కడనే మనం పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. ట్రస్ట్ నుంచి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రసాదాన్ని మనకు పంపించడం జరిగింది. మన గ్రామాన ఈ యొక్క కలశాన్ని మనం ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈ జనవరి 1వ తారీఖు రోజు నుంచి మనకు అక్కడి నుంచి అక్షింతలు రావడం జరుగుతుంది. మన యొక్క కార్యకర్తలు ప్రతి ఇంటికి అక్షింతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అక్షింతల్ని మనము లక్ష్మీ స్థానం అంటే బీరువా కానీ మన యొక్క దేవుని యొక్క గుడిలో పూజా మందిరంలో పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మరియు 22వ తారీఖు రోజు అంగరంగ వైభవంగా మన యొక్క అయోధ్యలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరం అక్కడికి వెళ్ళలేకపోతాం. కాబట్టి ఇక్కడనే మన గ్రామంలోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాలా. మేము ప్రతి ఏవైతే ఉన్నటువంటి దుర్గాదేవి కమిటీలు కానీ శబరిమలలో జనవరి 6 నుండి 13 వరకు మహా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని పొతంగల్ శంకర్ గురుస్వామి వెల్లడించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించే రోజుకు సుమారు 40,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. శబరిమలలో జనవరి 6 నుండి జరిగే మహా అన్నదాన కార్యక్రమ భాగంగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి BASS ఆధ్వర్యంలో నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి పొతంగల్ అయ్యప్ప సేవా సమితితో పాటు గ్రామ ప్రజలు కలిసి శబరిమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి 49,900 రూపాయలతో విశాల సహకార సంఘంలో 12 క్వింటాలు బియ్యం కొనుగోలు చేసి వాహనంలో పంపించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం శబరిమలలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు 20 నుండి 40,000 భక్తులు అన్నదానం స్వీకరించడం జరుగుతుందని, ఆ అన్నదాన కార్యక్రమానికి పొతంగల్ అయ్యప్ప సేవా సమితి ద్వారా 12 క్వింటాల బియ్యం పంపించడం జరుగుతుందన్నారు. అయ్యప్ప సేవా సమితి వారందరికీ అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతిశ్వర్ పటేల్, గురుస్వాములు శంకర్, రాధాకృష్ణ, నరేష్ గౌడ్, సీతాలి రమేష్, నర్సయ్య సేట్, యశ్వంత్ రెడ్డి, బచ్చు శేఖర్ సేట్, నవీన్, సుధాం, మోహన్ రావు, రమేష్ గౌడ్, దూలప్ప పటేల్, తిరుమలపూర్ మరియు అయ్యప్ప స్వాములు, శ్రీ స్వామి వివేకానంద యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవా సమితి పొతంగల్ నుండి గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళు శబరిమలలో శివం టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం, మరి ఎరుమల దగ్గర అన్నదాన కార్యక్రమం వాళ్ళు నిరాడంబరంగా కొన్ని రోజుకు 20,000 మంది నుంచి 40,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం చేస్తారు స్వామి. మా వంతుగా మా పొతంగల్ అయ్యప్ప సేవా సమితి మా సమితి సందర్భంగా మా వంతుగా మాకు తోచిన విధంగా ఎంతో వృతాభక్తితోటి కొంత అన్నదానం కోసం మా వంతుగా బియ్యాన్ని పంపిస్తున్నాం స్వామి.
ఈ అయ్యప్ప సేవా సమితి వాళ్ళకందరికీ అయ్యప్ప కర్ణకటాక్షం ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మా అయ్యప్పలే కాకుండా మా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మా మిత్రులు, మా ప్రెస్ రిపోర్టర్స్ కానీ ఇతర అయ్యప్పలు కానీ ప్రతి ఒక్క సివిల్ స్వామి కూడా దీనిలో పాల్పంచుకున్న స్వామి. అయ్యప్పలే కాకుండా ఈసారి 11 కుంటాలు పంపిస్తున్నాం స్వామి. వైద్య అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు రాధాకృష్ణ స్వామికి తీసుకొని మా అయ్యప్ప ప్రసాదాన్ని అందరికి పంచాలని చెప్పి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం. రాముని దర్శనానికి ముహూర్తం ఖరారైంది. మహిమాన్వితమైన అయోధ్య శ్రీరామచంద్రుల వారిపై పడే అక్షింతల శోభాయాత్ర జరిపారు. బోధన్ పట్టణంలో ఈ సందడి నెలకొంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బోధన్ వారి ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాశోభాయాత్రను బోధన్లోని ఆచన్పల్లి చౌరస్తా నుండి ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర నగరపుర వీధుల గుండా ప్రయాణించి శివాలయంకు చేరుకుని అక్కడ నుండి ఆ అక్షింతలను రామ మందిరంలో నిక్షిప్తం చేయబడుతోందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. అయితే మహిమాన్వితమైన అయోధ్య శ్రీరామచంద్రుల వారిపై పడే అక్షింతల శోభాయాత్ర జరిపారు. అయోధ్య నుంచి రాముడి ఆశీర్వాదంగా అక్షతలు మన బహుధాన్య నగరం ఏకచక్రీపురం బోధన్ చేరుకున్నాయి. మన చక్రేశ్వర శివాలయంలో వీటి నిక్షిప్తం చేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి 1వ తేదీ తర్వాత నుంచి ప్రతి హిందూ కుటుంబాలకి అక్షంతలు చేరుతాయండి. ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అక్షంతలు అంటే పాపం పోయింది పుణ్యం వచ్చింది అని మాత్రం అనుకోకూడదు. ఎట్లాగూ మీకు మంచి జరుగుతుంది ఒక హిందువుగా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి చాలా అవస్థపడ్డాం మనం. ఎన్నో ప్రాణాలని ప్రాణంగా పెట్టాల్సి వచ్చింది, త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ అక్షతలు మీ ఇంటికి వచ్చాక మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు చెప్పాలి, ఇక ముందు భారతదేశంలో ఏ దేవాలయం కూలగొట్టకుండా మేము చూసుకుంటాం స్వామి అని అక్షంత చేతిలో పట్టుకుని ప్రమాణం చేయాలి. ఇది ఈ అక్షంతలకు ఉన్నటువంటి అద్భుతమైన అనుగ్రహం. ఇది కదా మనం అనుకోవాలి. మనం హిందువులుగా అనేక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. కూలగొట్టే హక్కు ఎవరికి ఇస్తారు? అలా ఎవ్వరికి మనం ఇవ్వడానికి అవకాశమే లేదు. ఒక్కొక్క హిందూ భక్తుడు ఛత్రపతి శివాజీ లాగా ఉండి తీరాల్సిందే. ఈ సమయంలో ఒక స్వామీజీగా చెప్పడం జరుగుతోంది. పోరాటం రామమందిర కళ 550 ఏళ్ల నుంచి అయోధ్యలో రామాలయం ఎప్పుడైతే 1525 బాబర్ హయాంలో కూలగొట్టబడిందో ఆ సమయం నుంచి హిందూ సమాజం నిరంతరం సంఘర్షణలు చేస్తూనే ఉంది. నేటి వరకు కూడా తర్వాత వారి హయాం తర్వాత మొఘలుల హయాం తర్వాత బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి పరిపాలించినప్పుడు కూడా హిందూ సమాజం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది, సంఘర్షణ చేస్తూనే ఉంది భైవ రామ మందిరం కోసం. అలా 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అనేక రకాలైన ఉద్యమాలు చేశాం, కరసేవలు చేశాం. 89 నుంచి 92లో కరసేవ ద్వారా మనం మన యొక్క హిందూ సమాజ సంఘటిత శక్తి ఎలా ఉంటుందో మనం చెప్పడం జరిగింది. అలానే కోర్టు ద్వారా ఉత్తర్వులతోటి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రామ మందిరానికి 2 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటి నుంచి 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు విరాళంగా అనేక హిందూ సమాజంలో ఉన్న వ్యక్తులు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలతోటి అయోధ్యలో రామ మందిరం భవ్యంగా నిర్మితం అవుతుంది. ఆ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22, 2024 తేదీ నాడు ఉంటుంది. దానికి సంబంధించిన రామ అక్షితలు మనం ఇవాళ తీసుకొని వచ్చిన మనం శోభాయాత్రగా మన నగర వీధుల్లో మనం చూసాం. అలానే జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జనజాగరణ పేరుతో ప్రతి ఇంటికి ఈ అక్షితలని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్షితలతో పాటు రామ మందిరం యొక్క చిత్రం ఒకటి, ఆహ్వాన పత్రం ఒకటి, ప్రతి ఇంటికి అక్షితలు, రామ మందిర చిత్రం మరియు ఆహ్వాన పత్రిక ఈ మూడింటిని ప్రతి ఇంటికి చేర్చడం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా చేర్చడం జరుగుతుంది. తర్వాత జనవరి 22 నాడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉదయం 11 గంటలకి లైవ్ లో మనకి రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో వయస్సుకు సంబంధం లేకుండా షుగర్, బీపీ, హార్ట్ అటాక్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలియని వాళ్ల కోసం భీమ్గల్లో సురక్ష పాలిక్లినిక్ నందు ప్రతి గురువారం గుండె వ్యాధుల నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీలో గల సురక్ష పాలిక్లినిక్ నందు ప్రతి గురువారం ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్ అందుబాటులో ఉంటారన్నారు.
ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో చేస్తారని డాక్టర్ తెలిపారు. ఇటు అవకాశాన్ని భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిజామాబాద్, ఆర్మూర్కి వెళ్లకుండా ఇక్కడే చూపించుకోగలరని ఆయన కోరారు. MD జనరల్ మెడిసిన్, DM కార్డియాలజిస్ట్ అండి నేను. సో జనరల్ ఫిజిషియన్ అండ్ గుండె స్పెషలిస్ట్ని. సో ఇక్కడ ఈ భీమ్గల్కి ప్రతి గురువారం పూట ఉదయం 9 గంటలకి పేషెంట్ చూడటం కోసం నిజామాబాద్ నుంచి వస్తున్నాను. సో ఎవరికన్నా సరే పేషెంట్ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా సరే ఒకసారి వచ్చి చూపించుకొని మీ ఆరోగ్యాన్ని సో బీపీకి, షుగర్కి, గుండె సమస్యలు ఇలా ఏమున్నా సరే నేను చూస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి భీమ్గల్ ప్రజలు ఆర్మూరు, నిజామాబాద్ లాంటి దూర ప్రదేశానికి వెళ్లకుండా ఈ భీమ్గల్లోనే సమస్యలకు చూపించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని అందరికీ ప్రార్థిస్తున్నాను. ఇక్కడ సురక్ష పాలిఫార్మసీలో నేను ఎవ్రీ థర్స్డే వస్తానండి. ఇక్కడ అన్ని రకాలటువంటి బ్లడ్ టెస్ట్, ఫార్మసీ, ఈసీజీ, గుండె స్కాను అని. ఈరోజు భీమ్గల్లో సురక్ష ఫార్మసీ అండ్ సురక్ష పాలిక్లినిక్లో డాక్టర్ పురేందర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ కార్డియాలజిస్ట్ గారు రావడం జరుగుతుంది. భీమ్గల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే భీమ్గల్లో కార్డియాలజిస్ట్ డాక్టర్ లేరు. గుండెకు సంబంధించినటువంటి ఏ వ్యాధులైనా కానీ ఇక్కడ ప్రతి గురువారం వచ్చి చూస్తున్నారు. నాకు తెలిసి నేను కూడా వచ్చి ఈరోజు 2D ఈకో అని చేయించుకోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి చూయించుకోవాలని చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ చాలా. దర్పల్లి మండలంలోని సీతాయిపేట్, కేసారం, గుడితండ, మైలారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని మైలారం, కేసారం, సీతాయిపేట్ గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామసభ నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ సీతాయిపేట్ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో టెంట్లు వేసి మామిడి ఆకులలో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ సీతాయిపేట్ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో టెంట్లు వేసి మామిడి ఆకులతో అలంకరణ చేశారు. గ్రామంలో నిన్న ప్రతి ఇంటిలో ఒకరికి ప్రజాపాలన దరఖాస్తు అందివ్వడం జరిగిందని, దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలని విషయాన్ని కూడా అవగాహన ఇచ్చినట్టు ఆయన తెలిపారు. 5 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తును తీసుకుని ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 5 గ్యారంటీ పథకాలే కాకుండా ఇతర సమస్యలపైన కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, సర్పంచ్ లొక్కిడి రాములు, తహసీల్దార్ మాలతి, ఏఈఓ రాజేష్, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆసిఫ్ ఖాన్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ తిరుపతి, ఆర్ఐ రవి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, కారోబార్ వార్డు మెంబర్లు సుమన్, లక్ష్మి, చిట్టమ్మ, గంగవ్వ, వర్షిత, ప్రశాంత్, రవీందర్, గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులు ఈ సీతాయిపేట గ్రామంలో తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకే మన మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో టీం అందరం ఇక్కడికి రావడం జరిగింది. నిన్న అంటే ఈ రోజు కంటే ఒకరోజు ముందే గ్రామస్తులందరికీ అంటే కుటుంబానికి ఒకటి చొప్పున మేము ఈ అభయస్థ మన ప్రజాపాలనకు సంబంధించి ఈ దరఖాస్తులు అందరికి అందివ్వడం జరిగింది. వాళ్లకు ఫాము ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి ఏదైతే ఈ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి ఆ కుటుంబానికి వాళ్ళు ఈ అప్లికేషన్ ఫారం తీసుకొని మన దగ్గరికి వచ్చారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు 30 దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దానికి గాను మనం ఇక్కడ 5 కౌంటర్లు, 4 కౌంటర్లేమో ప్రజాపాలన కోసం, ఒక కౌంటరు సపరేట్ కౌంటరు అంటే ఈ దరఖాస్తు కాకుండా వేరే ఏ ఇష్యూ ఉన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి మనం ఆ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మండల్ టీం అందరం వచ్చాము. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ
వాళ్ళక్కడ ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా బయట ఒకటి వాళ్ళకు హెల్ప్ డెస్క్ అనేది ఒకటి కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్స్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. సో ఇంతకుముందే మేము గ్రామసభ కూడా నిర్వహించుకున్నాం. దాంట్లో ఈ మన సీఎం గారి సందేశం చదివి వినిపించి పథకం దీని యొక్క ఉద్దేశాలన్నీ ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సో మీ ద్వారా నేను ప్రజలకు ఏం కోరుతున్నానంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం అనేది ఈ ఒక్కరోజుతోనే ముగియడం లేదు. సో ఇది కంటిన్యూ 6వ తారీఖు వరకు కంటిన్యూ ఉంటుంది. సో ఈరోజే అంటే దర్పల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో అందరూ ఈరోజు ఎవరైనా మిస్ అయినా కానీ రేపు ఇవ్వాలి. ఇంకెవరైనా ప్రజా పాలనలో భాగంగా అధికారులకు అందించాల్సిన దరఖాస్తు పత్రం పూరించడం ఎలా అని కంగారు పడుతున్నారా? అందుకు ఏమేమి పత్రాలు అవసరం, అసలు ఎలా భర్తీ చేయాలని బెంగపడుతున్నారా? అందుకే లోకల్ న్యూస్ దరఖాస్తు నింపే విధానం పాటించవలసిన జాగ్రత్తలను తెలియపరుస్తోంది. ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్గా నింపాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు. మీరు దీంట్లో ఏం రాయకండి. కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి, పురుషుడైతే పురుషుడి దగ్గర టిక్ చేయండి, ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ టిక్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఇందులో ఫిల్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు తెలపాలి. ఇక్కడ పేరు, అతను గాని ఆమె గాని మీకేమవుతారో, తల్లి అయితే తల్లి అని, భార్య అయితే భార్య అని, కొడుకు అయితే కొడుకు అని, కూతురు అయితే కూతురు అని నింపండి. వారు స్త్రీ అయితే స్త్రీ అని, మగవారైతే పురుషుడని. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. ఇక్కడ వారి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. ఇక్కడ ఇక 2వ పేజీలో ఏం రాయాలో చూద్దాం. 10వ నెంబర్ దగ్గర మీ చిరునామా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి. మీ గ్రామం లేదా మున్సిపాలిటీ ఇక్కడ రాయండి. ఇక్కడ మీ వార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మండలం పేరు, తర్వాత మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి. ఇప్పుడు అభయస్థం గ్యారెంటీల సెక్షన్కి వద్దాం. గ్యారెంటీల పథకాలు లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి, మీరు ఏ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ కావాల్సిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ 2 పథకాలు ఉన్నాయి. మొదటిది ప్రతి నెల 2500 ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. ఇక రెండోది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. మొదట ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఆ సంఖ్యని ఇక్కడ రాయండి. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి. రైతులు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ పట్టాదారు పుస్తక నెంబర్లు రాయండి. మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబరు, విస్తీర్ణం అలాంటి వివరాలన్నీ ఇక్కడ రాయండి. మీరు వ్యవసాయ కూలీలైతే ఏటా ఇచ్చే 12,000 రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి. మరో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ చేయండి. ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న నుండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.